మనం ఒకటి అనుకుంటాం, ఎదుటివారు ఇంకొకటి అనుకుంటారు. కానీ పైనున్నవాడు మాత్రం ఏది అనుకుంటాడో అదే జరిగి తీరుతోంది. అదే నసీబ్ అంటే. కానీ మనం ఒకటి ఆలోచించి సోషల్ మీడియాలో ఓ ఫోటోనో ఓ అభిప్రాయాన్నో పోస్ట్ చేస్తే దాన్ని ఎదుటివారు మరో రకంగా అర్థం చేసుకుంటారు. అందుకు తగ్గట్లుగా కామెంట్స్ సైతం చేస్తూ ఉంటారు. దీంతో అప్పుడే అసలు సిస్సలు రచ్చ మొదలవుతోంది. తాజాగా ఓ చిత్రరాజం జస్ట్ ఎక్స్ లో పోస్ట్ చేసి వదిలితే అయితే దానిపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే, ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఓ చిత్రాన్ని ట్వీట్ చేశారు. అది కూడా జస్ట్ సింపుల్ ట్వీట్. మైక్ లో మాట్లాడుతున్న వైఎస్ జగన్ చిత్రం, దానిపైన సిద్ధం అని రాసి పెట్టారు. ఆ చిత్రంలో కింద దేవినేని అవినాష్ ఫోటో పెట్టారు. అయితే ఈ చిత్రరాజం ఉన్న ట్వీట్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ వాళ్లకి ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ వారిపైకి తోసేస్తారని ఒకరు స్పష్టం చేస్తే, మరొకరు మాత్రం దేనికిరా సిద్ధం, కాస్త క్లారిటీగా చెప్పండి అంటూ కామెంట్ పెట్టాడు. ఇంకో నెటిజన్ అయితే సిద్ధం అనే పదాన్ని వాడి జగన్ పార్టీ ఎందుకు సిద్ధమో చాలా క్లారిటీగా వివరించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపడానికి సిద్ధం, వైసీపీని అద్దెకు తీసుకున్న నాయకుడిని జైలుకు పంపడానికి సిద్ధం, దళితులను చంపిన నాయకుడిని జైలుకు పంపడానికి సిద్ధం, కోడికత్తి కేసులో శ్రీనుని అన్యాయంగా 5 ఏళ్లు జైల్లో ఉంచి బెయిల్పై విడుదల కాకుండా అడ్డుకున్న వైసీపీ నాయకుడిని ఇంటికి పంపడానికి సిద్ధం అంటూ వివరించాడు. దేవినేని అవినాష్ చేసిన ఈ తాజా ట్వీట్ పై మరింత మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందించే అవకాశాలున్నాయన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. దీంతో ఆ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షలో దేవినేని అవినాషే జగన్ పార్టీలోకి జంపు కొట్టారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ సైతం జగన్ పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు దేవినేని అవినాష్ తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఫ్యాన్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా కేశినేని నాని బరిలో దిగనున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే కేశినేని నాని, దేవినేని అవినాష్ ఇద్దరు అడుగులో అడుగు వేసి విజయవాడలో ప్రచారం చేపట్టారన్న గుసగుసలైతే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి. అయినా రాజకీయ పార్టీలు అన్న తర్వాత సిద్ధాంతాలు, అభిప్రాయాలు, భేదాలు ఉంటాయి. ఆ క్రమంలో ఆయా పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని, అందుకు గతంలో అసెంబ్లీ వేదికగా ఇవి జరుగుతుండేవని, ఆ తర్వాత ఆయా రాజకీయ పార్టీల నేతలు ప్రెస్ మీట్లు పెట్టి తమ అభిప్రాయాలను వెలిబుచ్చేవారని, కానీ ప్రస్తుతం కాలం మారిందని, దానికి తగ్గట్లు ప్రజలు మారారని, అలాగే ఆయా రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు సైతం మారారని, దీంతో వారు సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీల నేతలు, అధినేతలను స్తుతిస్తున్నారని, దీంతో ప్రజలు తమ అభిప్రాయాలను ఇదే వేదికగా నిస్సంకోచంగా వెలిబుచ్చుతున్నారన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా కొనసాగుతోంది.